హలో గాయ్స్, వెల్కమ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల. నేను మీ మనదీప్. ఇవాళ మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే నేమ్ స్పేస్, క్లాస్, మెథడ్ అండ్ స్టాటిక్ అండ్ ఇన్స్టెంట్ మెథడ్స్ అబౌట్ యూజింగ్ కీబోర్డ్. అసలు సి షార్ప్లో నేమ్ స్పేస్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అంటే, సి షార్ప్లో నేమ్ స్పేస్ అనేది మన కోడ్ని ఆర్గనైజ్ చేయడానికి మరియు డిఫరెంట్ క్లాసెస్ని, మోడల్స్ని అండ్ మెనీ మోర్ అన్నిటిని గ్రూప్ చేయడానికి యూస్ అవుతుంది. ఇంకా వీటి వల్ల యూసెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లార్జ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం అనుకుందాం. సో ఈ లార్జ్ ప్రాజెక్ట్ లో డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి, లైక్ ఎంప్లాయీ మాడ్యూల్ ఆర్ డిపార్ట్మెంట్ మాడ్యూల్ ఆర్ మెనీ అదర్ మాడ్యూల్స్. సో ఈ మాడ్యూల్లో మనం డిఫరెంట్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేసాం. సో ఈ క్లాసెస్ మధ్య క్లాసెస్ ఏమి రాకుండా ఈ నేమ్ స్పేస్ అనేవి యూస్ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ కోడ్ని లాజికల్గా ఆర్గనైజ్ చేయడానికి కూడా యూస్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా మనం రాసే కోడ్ని మోర్ రీడబుల్ అండ్ మేనేజబుల్ మేనర్లో డెవలప్ చేయడానికి కూడా యూస్ అవుతుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ గైస్ అండ్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద నేమ్ స్పేస్. నేమ్ స్పేస్ అనే కీవర్డ్ యూస్ చేస్తారు అనమాట. నేను బై డిఫాల్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత సి షార్ప్ ఇంప్రో అని నేమ్ స్పేస్ యొక్క నేమ్ ఏమని ఉంటుంది అంటే ఆ ప్రాజెక్ట్ నేమే ఉంటుంది. లెట్స్ క్రియేట్ అనదర్ ప్రాజెక్ట్ అండ్ అండర్స్టాండ్ బిట్ మోర్. ఓకే, నేను ఇంకొక క్లాస్ లైబ్రరీ క్రియేట్ చేస్తాను. ఈ క్లాస్ లైబ్రరీ అంటే ఏంటి మనం నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. ఈ క్లాస్ లైబ్రరీకి నేను అని ఒక నేమ్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కూడా సేమ్ ప్రాజెక్ట్ నేమే తీసుకుంటుంది నేమ్ స్పేస్ అనేది. లెట్స్ క్రియేట్ ఏ ఫోల్డర్ మోడల్స్. ఓకే, ఈ మోడల్స్ అనే ఫోల్డర్లోన నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ యాప్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసాను. సో ఇక్కడ చూసారా గైస్, మై ఫస్ట్ యాప్ అనే క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఈ మోడల్స్ అనేది 1 లెవెల్ డౌన్లో ఉంది. సో నేమ్ స్పేస్ అనేది ప్రాజెక్ట్ నేమ్ డాట్ ఆ ఫోల్డర్ నేమ్ అని వస్తుంది. లెట్స్ క్రియేట్ వన్ ప్రాపర్టీ. ఈ క్లాస్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నేర్చుకుంటాం. సో ఇక్కడ నేను పబ్లిక్ ఇంట్ ఐడి, స్ట్రింగ్ నేమ్ అని 2 ప్రాపర్టీస్ క్రియేట్ చేశాను. దీన్ని మనం వేరొక ప్రాజెక్ట్లో నేమ్ స్పేస్ కన్జ్యూమ్ చేసి యూజ్ చేయడం ఎట్లాగో చూద్దాం. సో ఇక్కడ మనకి రిఫరెన్స్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. లెట్స్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ and click on add reference and click on projects, because మనం ఇక్కడ ప్రాజెక్ట్ ని ఇన్హెరిట్ చేస్తాం. సో ఇక్కడ డెమోలిబ్ అనే ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు గైస్, డెమోలిబ్ అనేది యాడ్ అయింది. సో ఇన్ ఆర్డర్ టు కన్జ్యూమ్ దాట్ మోడల్ we need to use using keyword. యూజింగ్ కీవర్డ్ అనేది ఏంటి అంటే, ఒక పర్టికులర్ నేమ్ స్పేస్ ఒక పర్టికులర్ క్లాస్ని ఒక చోట క్రియేట్ చేస్తే దాన్ని ఇంపోర్ట్ చేసి యూజ్ చేసుకోవడానికి యూజింగ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అంతేకాకుండా యూజింగ్ కీవర్డ్ వల్ల ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్. సో ఫర్ నౌ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ మోడల్. ఓకే, ఈ డెమోలిబ్ డాట్ మోడల్స్ అనేది ఉంది కదా, దీనిలోనే మనకి మై ఫస్ట్ యాప్ అనే క్లాస్ ఉంది. సో ఈ నేమ్ స్పేస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే, సో ఇక్కడ మనం ఆ క్లాస్ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఆ క్లాస్ నేమ్ ఏంటి, మై ఫస్ట్ యాప్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది. సో నేమ్ స్పేస్ వల్ల ఇవి యూజెస్. లెట్స్ టేక్ ఏ క్విక్ రీక్యాప్. సో నేమ్ స్పేస్ అనేది ఒక కీవర్డ్. దీనికోసం నేను ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేశాను.
ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి డెమోలిప్. అండర్ దాట్ ఐ జస్ట్ క్రియేటెడ్ a models folder. సో నేమ్ స్పేస్ అనేది అకార్డింగ్ టు ద ఫోల్డర్ స్ట్రక్చర్ అండ్ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇట్ విల్ వేరీ. సో ఈ నేమ్ స్పేస్ యూస్ చేసుకొని నేను ఆ క్లాసెస్ కానీ దానికి రిలేటెడ్ ప్రాపర్టీస్ కానీ యాక్సెస్ చేయొచ్చు బై యాడింగ్ దట్ ప్రాజెక్ట్ యాజ్ ఎ రిఫరెన్స్ అండ్ ఇంపోర్టింగ్ ద రెస్పెక్టివ్ path. After that, we can use the class. That's about the namespace. Next one, class. In order to create a class, right click on the project, click on add, and class. So class ki మనం ఇప్పుడు ఒక నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇట్లా మనం క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ద టైమ్స్ నేను ఒక క్లాస్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. క్లాస్ నేమ్ ఏంటంటే కస్టమ్. సో అసలు క్లాస్ అనేది ఎందుకు అంటే ఈ క్లాస్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ మెంబర్స్, వేరియబుల్స్ అండ్ ద మెథడ్స్. దాని యొక్క కాంబినేషన్ క్లాస్ అంటున్నాం. సో ఒక క్లాస్లో ఫీల్డ్స్ డిక్లేర్ చేయొచ్చు, ప్రాపర్టీస్ డిక్లేర్ చేయొచ్చు, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ బై డిఫాల్ట్ ఉంటుంది అండ్ ఫ్యూ మెథడ్స్ కూడా డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ అసలు ఫీల్డ్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఫీల్డ్స్ అంటే ఏంటంటే ఈ ఫీల్డ్ ఇస్ ఎ వేరియబుల్ డిక్లేర్డ్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ఎ క్లాస్ ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ద డేటా అన్నమాట. ఓకే, దానికి ఫస్ట్ వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్. ఈ యాక్సెస్ మాడిఫైయర్ అంటే ఏంటో మనం నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్, నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్. ద కాంబినేషన్ ఇస్ కాల్డ్ as a field అన్నమాట. The main aim of the field is to hold the data. నెక్స్ట్ ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇట్ లెట్ యూ టు కంట్రోల్ ద వాల్యూస్ ఇన్ ఆర్డర్ టు రీడ్ ఆర్ ద రైట్ ద డేటా, దట్ ఈస్ గెట్ ఆర్ ద సెట్ ద డేటా అన్నమాట. ఓకే, దీనికి వచ్చేసి పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్, స్ట్రింగ్ వచ్చేసి డేటా టైప్, నెక్స్ట్ నేమ్ అనేది ఫీల్డ్ నేమ్ అండ్ గెట్ సెట్ అనేది యాక్సెసర్స్ అన్నమాట. ఓకే, ఈ గెట్ సెట్ యాక్సెసర్స్ అనేది యూజ్ చేసి మనం డేటా అనేది వ్యాలిడేట్ చేయొచ్చు. అది ఎట్లాగో చూద్దాం. డేటా వ్యాలిడేషన్ అనేది యూజింగ్ ప్రాపర్టీస్ ఎలా చేయొచ్చు అంటే గెట్ సెట్ యాక్సెసర్స్ సెట్ అనేది డేటాని సెట్ చేయడానికి అన్నమాట. ప్రాపర్టీని సెట్ చేయడానికి అన్నమాట. వేర్ గెట్ అనేది ప్రాపర్టీ నుంచి వాల్యూ గెట్ చేసుకోవడానికి. సో వైల్ సెట్టింగ్ ద వాల్యూ టు ద ప్రాపర్టీ, ఆ వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఎక్సెప్షన్ త్రో చేయి, దట్ ఈస్ ఐడి షుడెంట్ బి నెగిటివ్ అని చెప్తున్నాం. వైల్ గెటింగ్ ద వాల్యూ వీ కెన్ డైరెక్ట్లీ రిటర్న్ ద అండర్స్కోర్ ఐడి వాల్యూ, దట్స్ ద ఫీల్డ్ వాల్యూ. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసి ఒకవేళ వాల్యూ కరెక్ట్ అయితే మనం అండర్స్కోర్ ఐడి, దట్స్ అ ఫీల్డ్ విచ్ వి డిక్లేర్డ్ ఎర్లియర్, దానికి వాల్యూ అసైన్ చేస్తుంది. అదే వాల్యూని గెట్ యాక్సెసర్ యూజ్ చేసి వాల్యూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వాల్యూ సెట్ చేయడం గెట్ చేయడమే కాకుండా ఓన్లీ ప్రాపర్టీని రీడ్ ఓన్లీ మోడ్లో కూడా చేయొచ్చు. అది ఎట్లా అంటే సెట్ అనేది మెన్షన్ చేయకుండా ఓన్లీ గెట్ అనేది మెన్షన్ చేస్తే సో దిస్ ప్రాపర్టీ కెన్ బి మార్క్డ్ యాజ్ రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ అంటే ఏంటంటే ఈ ప్రాపర్టీని ఓన్లీ మనం రీడ్ చేసుకోగలం తప్ప దీనికి వాల్యూ మనం అసైన్ చేయాలి. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రాపర్టీస్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ that gets assigned or called automatically when we create an object for the class. Okay, the main job of this constructor is to initialize the values. Okay, constructor యొక్క నేమ్ క్లాస్ నేమ్ సేమ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని చెప్పి చాలా ఉంటాయి. సో ఫర్ నౌ దిస్ ఈస్ అ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఎందుకు అంటే ఈ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉన్నాయి. సో ఈ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి మనం వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మెథడ్.
Method is a combination of access modifier, return type, and the method name. Okay. ఇది నార్మల్ మెథడ్. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్ అని కూడా ఉంటుంది. ఆ స్టాటిక్ వర్సెస్ నార్మల్ మెథడ్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ మెథడ్ అనేది దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటంటే ప్రింట్ ఫుల్ నేమ్ అనేది చేయాలి. సో ఫర్ దాట్ కేస్ ఐ జస్ట్ క్రియేటెడ్ దిస్ మెథడ్. దీని యొక్క అవుట్పుట్ ఏంటంటే ఏమి రిటర్న్ చేయదు, బట్ ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తే కన్సోల్ అనేది ఫుల్ నేమ్ ప్రింట్ అవుతుంది. సో let's try to consume this customer method within the program.cs. For that, customer అనే క్లాస్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దానికి కావాల్సిన పారామీటర్స్, దట్ ఈస్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సప్లై చేస్తాను. ఫస్ట్ నేమ్ అంటే మన సాఫ్ట్వేర్, లాస్ట్ నేమ్ అనేది పాఠశాల. దాని తర్వాత ఈ కస్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ప్రింట్ ఫుల్ నేమ్ అనే మెథడ్ని కాల్ చేస్తాను. సో ఇక్కడికి వెళ్ళి చూస్తాం మనం ప్రింట్ ఫుల్ నేమ్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. దీనికంటే ముందు ఈ కస్టమర్ అనే క్లాస్కి 2 వాల్యూస్ మనం సప్లై చేయాలి. దట్స్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్. ఓకే, లెట్స్ ట్రై టు రన్ అండ్ సీ ద అవుట్. F11. సో ఇక్కడ చూస్తే కన్స్ట్రక్టర్ అనేది హిట్ కదా. ఈ కన్స్ట్రక్టర్ లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కి వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతాయి. అప్డేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ ఫుల్ నేమ్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాం. సో ఈ మెథడ్ కాల్ అయ్యి కన్సోల్ డాట్ రైట్ లైన్, సో కన్సోల్ ప్రింట్ ఫుల్ నేమ్ ప్రింట్ చేస్తాం. That's about the class and the method and fields properties. Next, let's discuss about static and instance methods. Static and instance methods ki few differences ఉన్నాయి. First difference వచ్చేసి static అనే method కి static అనే keyword ని యూస్ చేస్తుంది. Okay, so let's create a first method. Okay, integer type is it open and enter post set. ఓకే, 2 numbers ని మనం ఇన్పుట్స్ గా తీసుకున్న తర్వాత ఫస్ట్ వన్ ప్లస్ సెకండ్. దిస్ ఈజ్ అ నార్మల్ మెథడ్. స్టాటిక్ మెథడ్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే స్టాటిక్ మెథడ్ వచ్చేసి స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తుంది. సో సబ్ట్రాక్ట్ ఫస్ట్ నేమ్ సెకండ్. నెక్స్ట్ సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ మెథడ్ని మనం క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి then we can consume this method, whereas for the static method no need to create any object, we can directly use that method. So for consuming add method, let me create an object. Program new program. ఇట్లా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత క్లాస్కి ఓబీసీ డాట్ యాడ్ మెథడ్కి 2 వాల్యూస్ అప్లై చేయండి, 5, 6. ఓకే, నెక్స్ట్ ఒకవేళ సబ్ట్రాక్ట్ అనే మెథడ్ కాల్ చేయాలంటే డైరెక్ట్ సబ్ట్రాక్ట్ అనే మెథడ్ కాల్ చేసి సరిపోతుంది, 7, 3. దిస్ ఈస్ ద సెకండ్ డిఫరెన్స్ వైల్ కన్స్యూమింగ్ ద normal method and the instance method. Let's try to execute and see the outputs. సో ఇక్కడ చూస్తే మనం 11 అనేది రిటర్న్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ఎక్కడ స్టోర్ చేసుకోవట్లేదు కాబట్టి ఇట్స్ షోయింగ్.
Next, similarly, subtracted. So it's returning the subtracted value, that is a 4. That is the difference between the static and instance method. ఇక్కడతో మనం నేమ్ స్పేస్ క్లాస్ మెథడ్స్ స్టాటిక్ అండ్ ఇన్స్టెంట్ మెథడ్స్ మధ్య డిఫరెన్స్ కంప్లీట్ చేసాం. లెట్స్ సీ అబౌట్ యూజింగ్ కీబోర్డ్. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ NuGet ప్యాకేజెస్ అండ్ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ అండ్ అబౌట్ ద యూజింగ్ కీబోర్డ్. సో అసలు NuGet ప్యాకేజ్ అంటే ఏంటంటే, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మన మొబైల్లో ఒక వీడియోని ఎడిట్ చేయాలి. ఫర్ దాట్ మనం ఏం చేస్తాము, ప్లే స్టోర్కి వెళ్ళి దానికి కావాల్సిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి యూజింగ్ దాట్ అప్లికేషన్ మనం మొబైల్లో వీడియోని ఎడిట్ చేస్తాం కదా. సో సిమిలర్లీ మన ప్రాజెక్ట్లో ఒక రిక్వైర్మెంట్ ఉంది. మనం ఒక డేట్ ఉంది, దాన్ని హ్యూమన్ రీడబుల్ టెక్స్ట్లో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం ఫ్యూ ప్యాకేజెస్ ఉన్నాయి. దట్ ఈస్ అ హ్యూమనైజర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్ యూజ్ చేస్తే మనం డేట్ టైంని ఇన్పుట్గా పాస్ చేస్తే దాన్ని హ్యూమన్ రీడబుల్ టెక్స్ట్ కింద మారుస్తుంది. సో దట్స్ అ ఎగ్జాంపుల్. For installing NuGet package, right click on the references, click on manage NuGet packages. Then within the browse tab, search for the required package. Humanizer and package install and search. Before that, just observe package source and the NuGet.org point in. Humanizer and package, just click on install. Pop-up window pop అయిపోయి click on apply button. తర్వాత ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనం హ్యూమనైజర్ అబ్జర్వ్ చేస్తాం. సో let's try to consume that package. For doing that, use using keyboard and the package name. Okay. Next, I'm taking a time span and దానికి 90 minutes అనేది పాస్ చేసింది. సో ఇట్ విల్ గివ్ మీ అవుట్పుట్ లైక్ దిస్. అండ్ కార్స్ అనేది పాస్ చేసి దానికి ప్లూరల్ వర్డ్ ని ఇవ్వమంటుంది. సిమిలర్లీ పర్సన్ కూడా ప్లూరలైజ్ వర్డ్ ఇవ్వమంటుంది. సో యూజింగ్ దిస్ హ్యూమనైజర్, లెట్స్ సీ వాట్ ఇట్ మీన్స్. F2. సో 1 hour అనేది ప్రింట్ చేసి, నెక్స్ట్ కార్స్ కి పర్సన్స్ కి ప్లూరల్స్ ప్రింట్ చేసాం. సో దట్స్ అబౌట్ ద హ్యూమనైజర్ ప్యాకేజ్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సిమిలర్లీ బేస్డ్ ఆన్ యువర్ యూస్ కేస్ యూ కెన్ ట్రై టు ఇన్స్టాల్ డిఫరెంట్ ప్యాకేజెస్ అండ్ ట్రై కన్జ్యూమింగ్ దోస్. That's about the NuGet package manager, package installation and consumption using the using keyboard. This is the import option. So if you don't want any of the imports, then right click and click on remove and sort. So this is the way to remove the unwanted imports. Dinthamni about using keyboard NuGet package experience kuda covers. Next session will be on in-parse, convert.int32 and in-try-parse మధ్య differences ఏంటో చూద్దాం. Next, string manipulation with a different function. Thanks for the session, guys. Please like, share and subscribe to మన software పాఠశాల. For any queries, reach me out in the comment section.